ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇతను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 100 ప్రెస్ మీట్ల వరకు పెట్టుంటాడు. ఏ ఒక్క ప్రెస్ మీట్ కూడా నేను రెస్పాండ్ అవ్వలేదు. కానీ నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఫోటో మార్ఫ్ చేసిన కేసులో చంద్రబాబు నాయుడు గారు అనని మాటలను అన్నట్లుగా ప్రజలను తప్పుదోవ పట్టించినటువంటి కేసులో అరెస్ట్ అయిన పోసాని కృష్ణమురళి బెయిల్ పై గుంటూరు జిల్లా జైలు నుండి విడుదలయ్యారో ఆ కేసులో ఆ సందర్భంగా పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి తరపున నేను ప్రెస్ లో మాట్లాడుతున్నాను అని వచ్చినటువంటి అంబటి రాంబాబు నన్ను బెదిరించే ప్రయత్నం చేశాడు. నన్ను ఏం బెదిరించాడు, దానికి నా సమాధానం ఏంటి, ఒకసారి ఈ వీడియో ఫాలో అయితే చూద్దాం. పోసాని కృష్ణమురళి గారు ఒక ప్రముఖ సినిమా నటుడు, అవును, రచయిత, దర్శకుడు కూడా. 24 రోజుల నిర్బంధం తర్వాత ఈ రోజు గుంటూరు సబ్ జైలు నుంచి రిలీజ్ కాబట్టారు. అవును, వాస్తవానికి ఆయన కూడా మాతో ప్రెస్ మీట్ లో పాల్గొనేవాడు. కానీ న్యాయస్థానాలు ఇచ్చినటువంటి కండిషన్స్ లో ఆయన ప్రెస్ లో మాట్లాడకూడదు అనే కండిషన్ ఉంది. కాబట్టి గౌరవమైన కోర్టుల యొక్క ఆదేశాలను అనుసరించి వారు వెళ్ళారు. మేము ఈ సందర్భంగా కొన్ని మాటలు మాట్లాడదామని మేము ముందుకు రావడం జరిగింది. న్యాయవాదులు మేమందరం కూడా. పోసాని కృష్ణమురళి నిన్న జైలు నుండి విడుదలయ్యే టైంకి ఈయన అక్కడికి వెళ్ళాడు, జైలుకి వెళ్ళాడు పోసాని కృష్ణమురళిని పరామర్శించడానికి. అయితే కృష్ణమురళియే రివర్స్లో ఈ అందగాడిని పరామర్శించి నీకొక దండం, నీ పార్టీకి ఒక దండం, నీ నాయకుడు లెవన్ మోహన్ రెడ్డికి ఒక దండం అని చెప్పేసి దండం పెట్టేసి కారెక్కి ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇతను ఏం చెప్తా ఉన్నాడంటే అతను కూడా ఉండాల్సింది, పోసాని కృష్ణమురళి కూడా ఉండాల్సింది, కానీ జడ్జి గారు ఎక్కడా ప్రెస్ ముందు మాట్లాడొద్దు అన్నారు కాబట్టి ఆయన వెళ్ళిపోయారు అని చెప్తా ఉన్నాడు. జడ్జి గారు ఎక్కడా కూడా ప్రెస్ ముందు మాట్లాడొద్దు అని చెప్పేసేటటువంటి కండిషన్ డైరెక్ట్గా పెట్టలేదు. ఏదైతే నువ్వు చంద్రబాబు నాయుడు గారి ఫోటో, అమిత్ షా గారి ఫోటో మార్ఫ్ చేసి అరెస్ట్ అయ్యావో, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అనని మాటలను నువ్వు అన్నట్లుగా ప్రదర్శించావో ఆ కేసు గురించి నువ్వు ఎక్కడా మాట్లాడొద్దు అని అన్నారు. కానీ పోసాని కృష్ణమురళిని ఎక్కడా కూడా ప్రెస్ ముందు మాట్లాడొద్దు అని అనలా. అయితే ఆ పర్టికులర్ కేసులో మాత్రమే నువ్వు ఎక్కడా కేసు గురించి మాత్రమే ఎక్కడా మాట్లాడొద్దు అని అన్నారు. ఇతనేం చెప్తా, ఇప్పుడు పోసాని కృష్ణమురళి మాట్లాడదలుచుకుంటే అంబటి రాంబాబు నేను లోపలికి వెళ్ళేటప్పుడు వచ్చాడు, అంబటి రాంబాబు నేను బయటకు వచ్చేటప్పుడు వచ్చాడు, అంబటి రాంబాబు చాలా అందగాడు, అంబటి రాంబాబు మరి మధ్యలో వచ్చాడు, నాకు ముందున్నాడు, వెనకున్నాడు, నాకు తోడున్నాడు, అంబటి రాంబాబు లేకపోతే నేను 24 రోజులు జైల్లో ఎట్లుండేవాడినో, అంబటి రాంబాబు బయట ఉండి వచ్చేసి వీఆర్ విత్ యూ అని చెప్పి ధైర్యం ఇకపోతే మేమేమైపోయేవాళ్ళమో, అసలు నేను బయటకు వచ్చేవాడినో కాదో అని చెప్పేసి పోసాని కృష్ణమురళి అనొచ్చు. కానీ పోసాని కృష్ణమురళి ఎక్కడా కూడా మరి ఆ మాటలు కూడా మాట్లాడకుండా తనకి తత్వం బోధపడిపోయి నీకొక దండం, నీ పార్టీకి ఒక దండం, నీ నాయకుడికి ఒక దండం అని చెప్పకుండానే చెప్పినట్లుగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టేసి వెళ్ళిపోతే ఆయన తరపున ఈ పోటుగాడి ప్రెస్ మీట్ మాట్లాడటానికి వచ్చాడంట. వచ్చేసి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నాడు. ఏం బెదిరించాడో నా సమాధానం ఏంటో ఇక ముందు ముందు వస్తే చూద్దాం. 24 రోజులు నిర్బంధంలో ఉన్నారు. అవును, ఉన్నాడు. మర్డర్ చేయలేదు, దొంగతనం చేయలేదు, దోపిడీ చేయలేదు, మీడియా ముందు మాట్లాడాడు. 24 రోజులే ఉంటారు, ఇంకా అంతకంటే ఎక్కువ ఉండేవాళ్ళేమో. అయితే మర్డర్ చేయలేదు. మర్డర్ చేసిన అనంతబాబు 3 నెలలు ఉన్నాడు జైల్లో. మర్డర్ చేస్తే 3 నెలలు ఉంటారు, 24 రోజులు రారు. ఆ తర్వాత దోపిడీలు, జగన్మోహన్ రెడ్డిలా దోపిడీ చేస్తే 16 నెలలు ఉంటాడు. ఈ కేసులో 24 రోజుల్లోనే వచ్చాడు. సరే, బాగానే ఉంది. తర్వాత చెప్పు. మీడియా ముందు మాట్లాడింది అసభ్యంగా మాట్లాడాడు అని కేసు పెట్టారు. ప్రజల్ని తప్పుదో పట్టించకూడదు అంబటి రాంబాబు, నువ్వు ఒక బాధ్యత కలిగినటువంటి మాజీ మంత్రివి. అండ్ ఆల్సో నువ్వు ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తా ఉన్నప్పుడు ప్రజల్ని తప్పుదో పట్టించకూడదు. అసభ్యంగా మాట్లాడినందుకు అది వేరే కేసు. ఈ కేసు ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి ఫోటో మార్ఫ్ చేసి, అమిత్ షా గారి ఫోటో మార్ఫ్ చేసి, సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఫోటో, అలాగే అప్పటి ప్రతిపక్ష నేత ఫోటో, తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇతను ఫోటో మార్ఫ్ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఫోటో, సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారి ఫోటో మార్ఫ్ చేసి ఆ ఫోటోని వేరే రకంగా పోర్ట్రేట్ చేసినందుకు కేసులో ఇతను అరెస్ట్ అయ్యాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా బీజేపీ గురించి అనని మాటలు అన్నట్లుగా అన్నందుకు అరెస్ట్ అయ్యాడు. కానీ అసభ్యంగా మాట్లాడినటువంటి కేసులో అరెస్ట్ అయింది ఓబులవారిపల్లె సంథింగ్ ఏదో పోలీస్ స్టేషన్ ఉంది కదా, పవన్ కళ్యాణ్ గారిని తిట్టినందుకు అది అక్కడ. ఇక్కడ మాత్రం వేరే కేసు ఇది. నువ్వు ప్రజలను తప్పుదో పట్టించకూడదు. ఇప్పటికే జడ్జి గారు అనని మాటలు అన్నట్లుగా చెప్పావు, ఇప్పుడు మళ్ళీ ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నావు, మానుకోవాలని హెచ్చరిస్తా ఉన్నా. ముందు పెట్టిన కేసు నంది అవార్డ్స్ మీద అసలు కేసే లేదని చెప్పి గుర్తుపెట్టుకోవాలా. అసలు లేదు, ఇప్పుడు నీ మీద కేసు పెడతారు. నంది అవార్డ్స్ గురించి ఎక్కడా కూడా కేసు పెట్టలేదని చెప్పేసి గమనించాలి. మళ్ళీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తా ఉన్నాడు. 3వసారి నీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఇట్లాంటి ప్రజలను తప్పుదోవ పట్టించేటటువంటి వేషాలు వేస్తే. 18 కేసులు పెట్టారు. 2 ప్రెస్ మీట్లు పెడితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 కేసులు పెట్టారు, 24 రోజులు నిర్బంధం చేశారు. ఇంకో బాక్స్ వినాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అని అంటున్నావు. అధికారంలోకి రాకముందు ఈ సోకాల్డ్ పోసాని కృష్ణమురళి మీద
ఈ సోకాళ్ళు రామ్ గోపాల్ వర్మ మీద, ఈ సోకాళ్ళు బోర్గడ్డ అనిల్ మీద, ఈ సోకాళ్ళు వర్ర రవీంద్రారెడ్డి అనేటటువంటి వాడి మీద వందల కేసులు పెట్టాం. ఒక్కటైనా రిజిస్టర్ చేశారా? ఒక్కటి కూడా రిజిస్టర్ చేయలేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని తెలిసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి అభిమానులు ఉన్నారో అందులో నేను ఒకడిని కాబట్టి నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను. నాకు ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేసి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనటువంటి జన సైనికులు ఉన్నారో వారు పెట్టినటువంటి కేసులు కూడా రిజిస్టర్ చేసి అందులో ముద్దాయి అయినటువంటి సోకాల్డ్ పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేస్తే అక్కడ కూడా ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయింది, అరెస్ట్ అయింది. సో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క కేసు కూడా తీసుకోలేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలాంటి చంద్రబాబు నాయుడు గారి అభిమానులకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని తెలిసి నేను కంప్లైంట్ పెట్టా, తీసుకున్నారు, ప్రాసెస్ జరిగింది. ఇది రొటీన్ ప్రాసెస్ అని చెప్పేసి అంబటి రాంబాబు గుర్తించాలా. 26వ తారీఖు హైదరాబాద్ అరెస్ట్ చేస్తారు, అక్కడ నుంచి రైల్వే కోర్టు తీసుకొచ్చారు, అక్కడ కోర్టులో పోటీ చేస్తారు, అక్కడ నుంచి నరసరావుపేట కోర్టులో పోటీ చేస్తారు. నరసరావుపేటలో కేసు ఉంది. గుంటూరు జైలు తీసుకొచ్చి గుంటూరు జైల్లో పెట్టారు. నరసరావుపేట జైలు అంత కంఫర్ట్గా లేదు కాబట్టి గుంటూరు జైలు, కర్నూలులో కేసు ఉంది, నంద్యాలలో ఉంది. విజయవాడ నుంచి మళ్ళా కర్నూలు తీసుకెళ్తారు, మళ్ళా కర్నూలు నుంచి గుంటూరు తీసుకొస్తారు. ఇంతకన్నా శిక్షణ కావాలి. విజయవాడ అంటా ఉన్నాం, ఒకటి గుర్తుపెట్టుకో అంబటి రాంబాబు, మళ్ళీ జనాలు తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నాం. 4వసారి పోసాని కృష్ణమురళి ప్రకాశం బ్యారేజ్ దాటి అటు వెళ్ళా 24 రోజుల్లో. అసలు అతని మీద విజయవాడలో కేసే లేదు. ప్రకాశం బ్యారేజ్ దాటి అటు వెళ్ళేటువంటి ఘటనలు లేవు. కేవలం ఇటు నుంచి ఇటే గుంటూరు నుండి రాయలసీమ తిరిగాడు కానీ పోసాని జైలు యాత్రలో భాగంగా విజయవాడ వెళ్ళలేదు. ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. అయితే తిప్పుతున్నారు అని అంటున్నావు కూడా దానికి సమాధానం చెప్తా. ఐపీసీలో సరే, ఐపీసీ ఇది కాదు కానీ మొత్తం మనకి భారత రాజ్యాంగంలో ఇప్పుడు ఈ తప్పులు చేసిన వాళ్ళని శిక్షించడాలు అవన్నీ ఉన్నాయి కదా, అందులో పీటీ వారెంట్ అని కూడా ఒకటి ఉంది. నీకు తెలియంది కాదు, నువ్వు న్యాయశాస్త్రం చదువుకున్నానని చెప్తున్నావు, ఈ వీడియోలో తర్వాత చెప్పావులే. పీటీ వారెంట్ అంటే ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్. సపోజ్ ఈ పోసాని కృష్ణమురళి ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కేసులో అరెస్ట్ అయ్యాడు అనుకో, నరసరావుపేట పోలీస్ స్టేషన్లో అతని మీద ఇంకో కేసు ఉంటే ఆ నరసరావుపేట పోలీసులు కోర్టులో పీటీ వారెంట్ తెచ్చుకుని ఆ పీటీ వారెంట్ మీద ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఏ కోర్టు కనుక రిమాండ్ చేస్తే ఏ జైల్లో ఉన్నాడో ఆ జైలు దగ్గరికి వెళ్ళి ఆ జైలు అధికారులకి ఇదిగోండి సార్ పీటీ వారెంట్, ఇదే ముద్దాయి, మా కేసులో కూడా ముద్దాయిగా ఉన్నాడు, అతను మాకు అప్పచెప్పండి, ఒకవేళ మా కేసులో కనుక బెయిల్ వస్తే మీకు అప్పచెప్తాం, మా కేసులో బెయిల్ రాకపోతే నియరెస్ట్ జైల్లో మేము సబ్మిట్ చేస్తామని చెప్పి పీటీ వారెంట్ అనేది కూటమి ప్రభుత్వం వచ్చినాక పెట్టింది కాదు. కూటమి ప్రభుత్వం రాకముందే కొన్ని సంవత్సరాలుగా, అంటే ఏదైతే భారత రాజ్యాంగం ఉందో అప్పటి నుండే వచ్చినటువంటి ఈ పీటీ వారెంట్ అనేది ఉందని చెప్పేసి నువ్వు గమనించాలి. ఈ పోసాని కృష్ణమురళిని ఒక్కడనే కాదు పీటీ వారెంట్ల మీద తిప్పుతుంది, గతంలో చాలామందిని పీటీ వారెంట్ల మీద తిప్పారు. రేపు నీ మీద ఎక్కడైనా 5-6 కేసులు అయితే ఏదో ఒక కేసులో నువ్వు అరెస్ట్ అయితే నిన్ను కూడా పీటీ వారెంట్లో తిప్పుతారు. కాబట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దు. మేము పోసాని కృష్ణమురళిని కావాలని తిప్పలేదు, అతనికి అన్ని కేసులు ఉన్నాయి కాబట్టి ప్రతి కేసులో పీటీ వారెంట్ వేసేసుకుని న్యాయపరంగానే పోసాని కృష్ణమురళిని చట్టపరంగా కోర్టులకు సబ్మిట్ చేయడం జరిగిందనేది నువ్వు ప్రజలకు చెప్పాలి. కానీ ఇడిదిప్పారు విజయవాడ తీసుకెళ్ళాలి, నీకు తొత్తరగా ఉన్నట్టుంది విజయవాడ తీసుకెళ్ళాలని. విజయవాడ అయితే తీసుకెళ్ళా, నువ్వు చెప్తే చెప్పు, ఇంకోసారి మళ్ళీ ఆ మై హోమ్ భోజాలోకి వెళ్తే తీసుకొచ్చి విజయవాడ కూడా తీసుకెళ్తారు ఏమైనా కేసు ఉంటే. మీడియాలో మాట్లాడాడు, మీడియాలో దూషించాడట. అది దూషించడం తప్ప రైటా, అది విచారణ అనంతరం న్యాయస్థానాలు తెలుస్తారు కదా. వాళ్ళ ప్రెస్ మీట్లో మాట్లాడేటువంటి మాటలు తెలుగుదేశం పార్టీ వారు ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడారు, వాళ్ళ మీద కేసు ఉండవు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ అవతల వాళ్ళ పెళ్ళాల గురించి మాట్లాడలా, అవతల వాళ్ళు ఎవరికి పుట్టారనేది మాట్లాడలా, లకారాలు మాట్లాడలేదు, నీ అమ్మ మొగుడు అనలేదు, రాజకీయ ఎల్ అనలేదు. ప్రెస్ మీట్లోకి వచ్చేసి బహిరంగ సభల్లో కూడా ఎక్కడ పెళ్ళాలు మార్చినట్లు కారులు మార్చినట్లు పెళ్ళాలు మారుస్తాడని ముఖ్యమంత్రి అన్నాడు కదా, అట్లాంటి మాటలు మాట్లాడలేదు. ఒకవేళ మా నాయకులు ఎక్కడైనా అట్లాంటి మాటలు మాట్లాడితే దట్ ఈస్ ఫర్ యువర్ ఫ్రీడమ్, నువ్వు ఎక్కడైనా కేసులు పెట్టు, ఏదైనా చేయి, మేము కూడా సపోర్ట్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ వాడు మళ్ళీ చెప్తా ఉన్నా, ఎక్కడా కూడా అవతలాడి పెళ్ళాల గురించి కానీ అవతలాడ పుటకల గురించి కానీ డిఎన్ఏ టెస్టుల గురించి కానీ ఎల్ పదాలు కానీ నీ అమ్మ మొగుడైనట్లు కానీ పెళ్ళాలు మారుస్తాడని కానీ ఇట్లాంటి లుచ్చా మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడా మాట్లాడుంటే ఫర్ యువర్ ఫ్రీడమ్, నువ్వు వెళ్ళిపోయి కేసు పెట్టుకోవచ్చు, మేము కూడా సపోర్ట్ చేస్తాం. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాం 5వసారి. ఎక్కడా కూడా మీరు చేసినటువంటి లుచ్చా పనులు, మీరు మాట్లాడినటువంటి ఎదవ మాటలు ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాట్లాడలేదని చెప్పేసి ప్రజలకు తెలుసు.
మరొకసారి ఇట్లాంటివి మాట్లాడితే మాడు పగిలిపోద్ది. పాపం పోసాని కృష్ణమురళి గారు హాస్య నటుడిగా కూడా పనిచేశారు. కాస్త హాస్యం పండించేటటువంటి మాటలు లేకపోతే తన కుటుంబం హాస్య నటుడిగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన బతుకు కూడా హాస్యం అయిపోయేటట్లు చేసుకున్నాడు. ఆయన బతుకు కూడా హాస్యం అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత. అది జ్ఞానబోధ అయిందని నేనైతే అనుకుంటా ఉన్నా కృష్ణమురళికి. ఇంకా చెప్పు. మళ్ళీ ఎదురు కుటుంబాన్ని తిట్టే మాటలు మాట్లాడుతున్నామో ఆయన్ని ఇంకో గొప్ప పాస్ చేస్తారు మధ్యలో పోలీసు. హాస్యాస్పదంగా మాట్లాడా? హాస్యాస్పదంగా మాట్లాడాలనుకుంటే నీ గురించి మాట్లాడుకోమను. అంబటి రాంబాబు అందగాడు, ఆటగాడు, అంబటి రాంబాబు బాగా డ్యాన్స్ వేస్తాడు, అంబటి రాంబాబు బాగా ఫోన్లోనే అన్నీ కానిస్తాడు, అంబటి రాంబాబుకి ఫోన్ నెంబర్లో బాగా కాంటాక్ట్లు ఉన్నాయి, అంబటి రాంబాబు బాగా మాట్లాడతాడు, అరగంట సేపు అయినా కానీ ఫోన్లోనే మాట్లాడతాడు, అంబటి రాంబాబు మంచి డ్యాన్సరు, అందగాడు, ఆటగాడు, లేదంటే జగన్మోహన్ రెడ్డి పబ్జీ బాగా ఆడతాడు, జగన్మోహన్ రెడ్డి తల్లిని గెంటేశాడు, చెల్లిని గెంటేశాడు అని చెప్పి మీ గురించి, మీ నాయకుల గురించి, మీ మహిళా కార్యకర్తల గురించి, మీ మహిళా నాయకురాళ్ళ గురించి హాస్యాలు చేసుకోమని, ఎటకారాలు చేసుకోమని, ఏ కావాలంటే అవి చేసుకోమను. చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారు అనని మాటలు అంటే, అనని మాటలను అన్నట్లుగా చూపిస్తే, చంద్రబాబు నాయుడు గారిని ఫోటోలు మార్పు చేస్తే పోసాని కృష్ణమురళియే కాదు, నువ్వైనా నీ నాయకుడైనా కానీ ఇదే గతి పట్టిద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పోలీసు వారు నేను అనదలుచుకోలేదు కూడా. ఎందుకంటే లోయర్ లెవెల్లో ఉన్న సిఐలు, డిఎస్పీలు వాళ్ళ ఎవరు పాపం, ఎస్పీలు కూడా ఏమీ లేదు. డిఐజీ దగ్గర నుంచి 5 దగ్గర నుంచి నడుస్తుంది. ఆ డిఐజీ 5తోనేమో మన రెడ్ బుక్ రైటరు లోకేష్ గారు టచ్లో ఉంటాడు. నాకు అర్థం కాదు, మళ్ళీ పోలీస్ కస్టడీ అంట. ప్రెస్ మీట్ లో అసభ్యంగా మాట్లాడాడనే నేరం మోపితే పోలీస్ కస్టడీకి అడుగుతారు. అవును, పోలీస్ కస్టడీలో 3 రోజులు 4 రోజులు ఇవ్వమంటారు. పోలీస్ కస్టడీ అనేది మాట్లాడు, తర్వాత చెప్తారు. మాట్లాడు. నాకు కూడా కొద్దిగా లా తెలిసి చదువుకున్నా, నీకు కూడా లా తెలుసా? నేరాలు చేసినప్పుడు గొడ్డళ్ళు రికవరీ కోసం రికవరీ చేస్తుంటారు. మళ్ళీ పోలీస్ కస్టడీ అంటే మనిషిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో, ఏ విధంగా పోలీస్ కస్టడీలోకి తీసుకొని సీన్ రీకన్స్ట్రక్షన్ అంటారు దాన్ని. గొడ్డళ్ళు, బరిసెలు అవన్నీ ఎలా చేసావు ఏంటి అనేది సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు. బొక్క చదివావు నువ్వులా. అయితే పోలీస్ కస్టడీ అనేది తీసుకుంటారు ఖచ్చితంగా. నువ్వు ఆ ఫోటో ప్రదర్శించావు కదా, ఇదిగో ఇట్లా పెట్టి ఫోటో ప్రదర్శించాడు కదా కృష్ణమురళి, ఎవడిది? నీకు ఆ ఫోటో ఎవడు మార్పు చేసి ఇచ్చాడు, ఎక్కడ మార్పు చేసి ఇచ్చాడు, ఎలా వచ్చింది, ఎవడు చెప్తే నువ్వు మాట్లాడేవని అన్నీ కూడా మరి జడ్జి గారు ఊరికే ఆమెకు తెలియక ఇచ్చేశారు మరి పోలీస్ కస్టడీకి. నీకు తెలుసు ఆమెకు తెలియక ఈ కేసులో పోలీస్ కస్టడీకి ఇవ్వకూడదంత ఆమెకు తెలియక కస్టడీకి ఇచ్చేశారు. మరి నువ్వు చెప్పాలి కస్టడీకి ఎవరిని ఇవ్వాలో ఎవరిని ఇవ్వకూడదో, నువ్వు చెప్పాలి. నువ్వు ఒక న్యాయ నిర్ణేతవే, నువ్వు చెప్పాలా కస్టడీకి ఎవరిని ఇవ్వాలో ఎవరిని ఇవ్వకూడదో నువ్వు చెప్పాలి, మేము వినాలా. జడ్జి గారికి తెలియదు పాపం, అందుకు ఇచ్చారు ఆమెను పోలీస్ కస్టడీలోకి పోసాని కృష్ణమురళిని. ఆ పోలీస్ కస్టడీలో ఆ ఫోటో నాకు సాక్షి యాజమాన్యం పంపించింది అని చెప్పాడు. ఆ సాక్షి యాజమాన్యం మరి దాని ఎండి ఎవరైతే భారతీరెడ్డి గారు ఉన్నారో ఆవిడని కూడా ఈ కేసులో ప్రశ్నించాలి. ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా మార్పు చేశారు, ఎవరు మార్పు చేశారు అనేటటువంటి అన్నీ కూడా ఒకసారి చెప్పాల్సి ఉంటుంది. అది పోలీస్ కస్టడీలోనే తేలింది. పోలీస్ కస్టడీలో ఎవరిని ఇవ్వాలి ఎవరిని ఇవ్వకూడదని డిసైడ్ చేసేది నువ్వు కాదనా. పోలీస్ కస్టడీలో ఎవరిని ఇవ్వాలి ఏంటనేది అది డిసైడ్ చేసేది జడ్జి గారు. జడ్జి గారి కంటే తమరికేం ఎక్కువ తెలియదు కాబట్టి ఇంకొకసారి కోర్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే కోర్టు ధిక్కారణ వేస్తారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా. విధంగా భయపెట్టాలో అన్ని విధాలా భయపెట్టాలనేటువంటి తాపత్రయం పోసాని కృష్ణమురళి గారిని తీసుకొస్తారు అని పెట్టారు. నిన్న వాచినారా మీరు? వినుకొండలో ఈపూరు వైస్ ప్రెసిడెంట్ ఆయన తెల్లగడ్డ ఎత్తుకుపోయారు. అదే బాబు తెల్లగడ్డ ఎత్తుకుపోయారు. పోలీసులు భార్య పిల్లలు గొడవ చేస్తే మేము తెల్లారగట్ట ఎత్తుకుపోయారు, మా సైడు తెల్లారగట్ట ఇవన్నీ కామన్ లాంగ్వేజ్ అండి. తెల్లవారుజామున ఎత్తుకెళ్ళారనేది ఈయన ఇది. ఇప్పుడు తెల్లవారుజామున ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి చెప్తా ఉన్నాడు. సోకాళ్ళు ఎవరో ఈపూరు వైస్ ప్రెసిడెంట్ అంట తీసుకెళ్ళి ఉంటారు. ఇప్పుడు తెనాల్లో జ్యోతి అని ఒక అమ్మాయి ఉంది, 3 సంవత్సరాల పిల్లోడిని. ఆ అమ్మాయిని ఉదయం 5ంటికి వెళ్ళి పోలీసులు తీసుకొచ్చారు, సిఐడి పోలీసులు. తెలుగుదేశం పార్టీ తరపున ఆ అమ్మాయి సోషల్ మీడియాలో మాట్లాడింది అని. ఆ తర్వాత రమ్య అని తెనాలి తెలుగు మహిళా అధ్యక్షురాలు, ఆవిడని కూడా తెల్లవారుజామున 3 గంటలకే పోలీసులు వెళ్ళిపోయి ఆవిడింటి తలుపు కూడా కొట్టి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇంకొక కేసులో వెంకట్ అనేసి ధరణికోటలో ఉంటాడు మా కార్యకర్త, అతనింటికి కూడా వెళ్ళి గోడలు దూకి వెళ్ళారు సిఐడి పోలీసులు. తెల్లవారుజామున వెళ్ళా అర్ధరాత్రి వెళ్ళారు 1 గంటకి, గోడలు దూకి ట్యూబ్ లైట్లు పగలగొట్టి అతన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇంకొక కార్యకర్త ఉన్నాడు సంతుబాబు అని రాజమండ్రిలో ఉంటాడు. ఆ సంతుబాబునైతే మరీ దారుణంగా అతని భార్య ఇంకొక గంటలో డెలివరీ అవుతుందనంగా హాస్పిటల్కి తీసుకెళ్తా ఉంటే దారి మధ్యలో వదిలేసి, ఐ రిపీట్
దారి మధ్యలో వదిలేసి అతన్ని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో డ్రాప్ చేస్తానన్నా కానీ వినకుండా అతన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఎవడో బుక్కాయి గాడిని తెల్లవారిని అరెస్ట్ చేసినందుకు నీకు అంత పొడుచుకొచ్చిందా, నీకు అంత ఇదయ్యిందా? తెల్లవారిని ఏం అరెస్ట్ చేయలేదు, 7 గంటలకు ఏం అరెస్ట్ చేశారని చెప్పి తెలిసింది అతన్ని. ఇది తెల్లవారు ఎట్లా అవుతుంది? 7 గంటలకు తెల్లవారు అవుద్దా నీకు? ఇన్ని నువ్వు చేసినప్పుడు ఈ నొప్పి తెలియలేదా అంబట్రాంబాబు నీకు? 2 ఆడపిల్లలను అర్ధరాత్రి తీసుకొచ్చావు. భార్య డెలివరీ అవుతుంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు భార్యని హాస్పిటల్లో నుంచి డ్రాప్ చేసి వస్తానన్నా వినకుండా రోడ్డు మీద నువ్వు అరెస్ట్ చేసినటువంటి సందర్భం మర్చిపోయావా? నీ ప్రభుత్వం చేయించినటువంటి అరాచకాలు మర్చిపోయావా? వెంకట్ మా పార్టీ కార్యకర్తని ఇంట్లోకి వెళ్ళి ట్యూబ్ లైట్లు పగలగొట్టి గోడలు దూకి ఆయన మీద చేయి చేసుకుని వాళ్ళ తండ్రి మీద చేయి చేసుకుని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు నువ్వు మర్చిపోయావా? నువ్వు చెప్తా ఉన్నావా ఈరోజు తెల్లవారులు అరెస్ట్ చేశారని? సిగ్గుందా ఈరోజు నువ్వు వచ్చి మాట్లాడటానికి? అదేమంటే అన్ని అమలు అద్భుతంగా ఫ్రీ బస్ ఎంత ప్రమాణం ఉందండి. మా రోజు ఫ్రీ బస్ వస్తుంది, మిరపతోటకి వెళ్తున్నారు, అందరూ ఫ్రీ బస్ లోనే. అంటే మిరపతోట వస్తున్నారంటే మిరపతోట రోడ్డు మీద వెళ్ళిపోతారంట, రోజు ఫ్రీ బస్ తీసుకొస్తున్నారంట. అంటే విమర్శ చేయితే ఎక్కడ అంటారని ఆయన ఏం చేశాడంటే వ్యంగ్యంగా విమర్శ చేశాడు. ఇంకో మాట అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాలు కాదండి, ఇక 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు అన్నారు. పాప ఆయన అడిగారు, మీలాంటి విలేకరి ఆయనకి ఇప్పటికే 75 ఇంకా 45 దాకా ఎట్లా ఉంటాడంటే ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇంకా 150 సంవత్సరాల వరకు ఆయనకు డోకా లేదు అన్నారు. అవును, చంద్రబాబు నాయుడు గారు 150 సంవత్సరాల వరకు డోకా లేదు. ఎందుకంటే ఆయన అర్ధరాత్రులు పబ్జీలు ఆడ్డు, ఆయన అరగంటలు ఫోన్లో మాట్లాడ్డు, ఆయన బాబాయిని వేసేయాలి, తల్లిని గెంటేయాలి, చెల్లిని గెంటేయాలి అనేటటువంటి కుట్రలు మనసులో పెట్టుకుని మైండ్ పొల్యూట్ చేసుకోడు. ఆయన ఎవరిని చంపేయాలి, ఎవరిని వేసేయాలి, ఎవరి మీద విష ప్రచారం చేయాలనేటటువంటి కుట్రలు కుతంత్రాలు ఆయన మైండ్లో ఉండవు కాబట్టి ఆయన ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఆయన లిమిటెడ్గా తింటాడు, అవన్నీ ఉంటాయి కాబట్టి ఆయన ఆయుష్ చాలా గొప్పది. ఆయన ఖచ్చితంగా 150 సంవత్సరాలు బతుకుతాడు. దానిలో ఆశ్చర్యం ఏముంది? బతుకుతాడేమో. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి 9 మాసాలు అయిపోయింది. ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది. మీరు చేసేటటువంటి దుర్మార్గమైన కార్యక్రమాల ద్వారా ప్రజలు విసుగు చెందుతున్నారు. నెంబర్ 1, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేదు. ప్రజలు కాదురా విసుగు చెందుతుంది, వైసీపీ నాయకులు విసుగు చెందుతున్నారు. అరే ఒక్క చోట కూడా దొరకట్లేదే, ఏమన్నా విమర్శిద్దామంటే అని విసుగు చెంది అలా మార్పుడి మేజర్లు పుట్టించేసి దొరికిపోతూ ఉన్నారు పోలీసులకి. మీరు విసుగు చెందుతూ ఉన్నారు. ఇంకా ఏంటంటున్నావు, ఒక్క వాగ్దానం కూడా. అవును, వాస్తవంగా వాగ్దానాలు నిరూపించడంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నీ బెండు తీస్తామని చెప్పి వాగ్దానం చేశాం ప్రజలకి. ఏదైతే ఆ రోజు నీకు గుర్తుందో లేదో, సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒక కార్మికుడు మురుగుంట్లో పడి చనిపోతే అతనికి వచ్చిన సీఎంఆర్ఎఫ్ చెక్ నీకు ఇవ్వాలి, అతనికి ఇవ్వాలి అని అంటే, ప్రభుత్వం నుండి వచ్చినటువంటి పరిహారం ఇవ్వాలి అని అంటే లంచం అడిగావు చూడు. ఆ కేసులో నీ బెండు తీస్తామని చెప్పి ప్రజలకు వాగ్దానం ఇచ్చి మేము ఇంకా దాని మీద ఏం ఫోకస్ చేయలేదు కాబట్టి ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అదొకటి మిస్ అయ్యాం. ఆ తర్వాత నీ పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి చిలకలూరిపేట విడదల రజని ఏదైతే దోచుకుందో ఆ దోపిడీ మీద కూడా మేము విచారణ చేసి లోపల వేయించుతాం, న్యాయం చేస్తామని చెప్పి ఆ వాగ్దానం కూడా మేము మిస్ అయ్యాం. ఆ వాగ్దానం త్వరలో నెరవేరబోతా ఉంది. ఏసీబీ కేసు పడింది నీ మీద కూడా. ఆ ఏదైతే నువ్వు డబ్బులు డిమాండ్ చేసావో ఆ కేసు మీద కూడా ఏమైనా పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇట్లాంటి వాగ్దానాలు మేము ఇంకా నిలబెట్టుకోలేకపోయామనే ఒక చిన్న అన్సాటిస్ఫాక్షన్ అయితే పబ్లిక్లో ఉంది, ఒప్పుకుంటాం. ఓకే, మీరు ఇచ్చే వాగ్దానం నిలబెట్టుకోలేని అసమర్థ పరిపాలన ఎవరైనా అవును ఎస్ఐసిఐలు డిఎస్పీలే లోపలేసేది, ఎస్పీ డీజీ ఐజీ రారు. ఎక్కడైనా ఎవరినన్నా అరెస్ట్ చేయాలంటే అది ఒక కార్యకర్త అయితే కానిస్టేబుల్ ఎస్ఐ వెళ్తారు, లేదు కొంచెం సీనియర్ నాయకుడైతే సిఐ వెళ్తాడు, ఒక మాజీ ఎమ్మెల్యే అయితే డిఎస్పీ వెళ్తాడు. కానీ ఎస్పీలు ఐజీలు డీజీలు ఎక్కడా రారు అరెస్టులు చేయడానికి. అయిపోయింది తెలుగుదేశం పని. మళ్ళీ వచ్చేది మేమే గుర్తుపెట్టుకోవాలా? అంబటి రాంబాబు, నీతో పాటు నీ ముఖ్యమంత్రి, నీ మాజీ ముఖ్యమంత్రి, నువ్వు ముఖ్యమంత్రి అని పిలుచుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎవడైతే మళ్ళీ వచ్చేది మేమే అని చెప్పి మొరుగుతా ఉన్నారో వాళ్ళందరికీ ఒక మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ 2014 నుండి 19 వరకు పాలించిన తర్వాత 19లో జగన్మోహన్ రెడ్డి వచ్చి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను ఇంతకంటే గొప్పగా బ్రహ్మాండంగా పరిపాలిస్తాను అని చెప్తే ప్రజలు అతని మాటను నమ్మి, సరే చంద్రబాబు నాయుడు గారి పాలన చూసాం, ఒక రాజధాని అమరావతి అని చెప్పేసి ఏదో తెచ్చారు, కియా అనేటటువంటి కంపెనీ తెచ్చారు, ఇంకా మనం ఆ రాష్ట్రం అప్పులు ఊబిలో ఉంటే దాన్ని బయటికి తీసుకొచ్చి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కు ఒక రూపురేఖ తీసుకొచ్చారు, చక్కగా డీజీపీ ఆఫీస్ కట్టారు, ఇన్ని చేశాడు కదా. ఈయన యువకుడు కదా, చంద్రబాబు నాయుడు గారి కంటే వయసులో ఒక 25 ఏళ్ళలో ఎంతో చిన్నోడు కదా, ఇతను పొడుస్తాడు బాగా, ఇతనికి మనం ఒక అవకాశం ఇద్దామని చెప్పి అప్పుడు ఒక అవకాశం ఇస్తే
మీరేం చేశారా? రాగానే ప్రజావేదిక కూలగొట్టి మీ విధ్వంస పాలన స్టార్ట్ చేసి జనాలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను ధ్వంసం చేసి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతిని నాశనం చేసి మహిళల్ని ఎవడొడ్డం వస్తే వాళ్ళని కడుపుల్లో కొట్టి కాళ్ళతో కొట్టి అట్లా చేసి దళితుల్ని మైనారిటీల్ని ఎవరిని పడితే వాడిని రోడ్ల మీద హత్యలు చేసి ఆడవారిని కూడా గౌరవం లేకుండా కొన్ని వందల మంది ఆడవాళ్లను నీ ఇష్టానికి చేస్తే ఆ తర్వాత నీలాంటి లోఫర్గాళ్ళందరూ మంత్రులయ్యి అరగంట వస్తావా గంట వస్తావా ఏమేం చేస్తావని చెప్పేసి ఫోనుల్లోనే రాజకార్యాలు ఎలగబెడతా ఉంటే గోరంట్ల మాధవ్ లాంటి ఎదవలందరూ వాళ్ళ స్వరూపాలు మొత్తం కూడా ఫోనుల్లోనే బయటకు చూపిస్తూ ఉంటే దువ్వాడ శ్రీనివాస్ అంటే దద్దమ్మలందరూ కూడా పెళ్ళాం పిల్లలను వదిలేసి మరి మా పాపిష్టి నోటితో పద్దాకై చెప్పలేం కాబట్టి అట్లాంటి లఫూట్ పనులన్నీ చేస్తే ఇక సాల్రా బాబో మీ పాలన, ఇక సాల్రా మీకు ఒక దండం. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే బాబాయిని వేసేసిందే అబ్బాయి అని చెప్పేసి తేలిన తర్వాత తల్లిని చెల్లిని కూడా గెంటేసింది ప్రబుద్ధుడు అని చెప్పి తెలిసిన తర్వాత మీకు దండం రా నాయనా అని చెప్పి దండం పెడితే వచ్చినటువంటి 11తో కనీసం మీరు అసెంబ్లీకి కూడా రానటువంటి పరిస్థితి, మీరు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితుల్లో మీరుంటే 2019 నుండి 24 వరకు ఇట్లా ఉంది కాబట్టి ఇక చాలరా బాబో నీ పాలనకు ఒక దండం ఒక ఛాన్స్ అన్నావు చూసామని చెప్పి దండం పెట్టినాక 2024లో కూటమికి అధికారం ఇస్తే కూటమి 2024 నుండి ఇప్పటి వరకు కూడా ఇదే అవలంబన ఏదైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం స్టార్ట్ చేశాడో అట్లాగే స్టార్ట్ చేస్తే మళ్ళీ మీరు వస్తారని నమ్మకం ఉండేది జనాలకి, ఏమన్నా మళ్ళీ వస్తామేమో అనేసి. 2024 నుండి 29 వరకు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కళ. అర్థమవుతా ఉందా? ఒక ఛాన్స్ అన్నారు, ఇచ్చారు, చూశారు, అయిపోయింది. ఇక చాలు, మళ్ళీ తెలుగుదేశం పని అయిపోయింది, మేము వస్తాం అనేటటువంటి పలికితే మేం కాదు జనం కొట్టేటట్టున్నారు నిన్ను. ఇప్పుడు ఎవరైతే ఐదీలు చెబితే మీరు చేస్తారో ప్రైవేట్ కంప్లైంట్స్ కూడా వేస్తాం. రుజువు కాకపోతే అది రుజువు కాకపోతే మళ్ళీ వారి మీద కేసు, ఎవరైతే డిఫాక్టో కంప్లైంట్ ఉంటాడో నిలబెడతాం. ఎవరైతే పోలీసులు దానికి సహకరించారో కంప్లైనెంట్ మీద కూడా వీడు కేసులు పెడతారట. నాకైతే తెలియదు, కానీ ఎవరైనా న్యాయశాస్త్రంలో నిపుణులు ఉంటే కంప్లైనెంట్ మీద కేసు పెడతాడంటే ఇతను. ఇప్పుడు నేను ఒక కేసులో కంప్లైనెంట్ కాబట్టి నన్ను బెదిరిస్తా ఉన్నాడు. ఎవరైనా న్యాయ నిపుణులు ఇది కరెక్టో కాదో నాకు చెప్తే నన్ను బెదిరించినందుకు ఈ సోకాళ్ళు అంబటి రాంబాబు మీద నేను కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నా. ఎవరిని బెదిరిస్తావు అంబటి రాంబాబు, మా బొచ్చు పీకాలు నువ్వు అని కొడాలి నాని అన్నట్లుగా మేము అనం. నీకు దమ్ముంటే నీకు చేతనైతే కంప్లైంట్ ఇవ్వు, మేము రుజువు చేస్తాం. పోసాని కృష్ణమురళి మా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ ఇలా మార్పు చేశాడు అని మేము రుజువు చేస్తాం. ఏం చేస్తావు? కంప్లైంట్ ఇస్తావా? కంప్లైంట్ ఎవరిని బెదిరిస్తున్నావు? నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేసినట్టు కాదు ఇక్కడ. ఎవరిని బెదిరిస్తున్నావా? కంప్లైంట్ కాకపోతే ఎక్కడైనా ఏమైనా చేసుకో. కంప్లైంట్ ఇస్తావా? ఇవ్వాలా నువ్వు నీ నాయకుడు కంప్లైంట్. ఇక లీగల్ టీమ్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అంట, వెరీ స్ట్రాంగ్. పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి చాలా స్ట్రాంగ్ రా బాబు. ఆయన వాదించిన కేసులేది, ఆయనే మొన్న నేను నెంబర్ 1 లాయర్ని పార్టీలో అని చెప్పుకుంటున్నాడు. ఆయన వాదించిన కేసులేది. ఇప్పుడు నేను వైసీపీ కార్యకర్తలకి ఒక మనవి చేస్తా ఉన్నా, ఈ మాటలు వినేసి నిజంగానే లీగల్ టీం వెరీ స్ట్రాంగ్ అనుకుని మీరు చెలరేగిపోతే తర్వాత ఇలాగే ఒక ప్రెస్ మీట్ పెడతాడు, ఇలాగే ఉంటాడు, కానీ మీరు దెబ్బతినిపోతారు. కాబట్టి ఆర్థికంగా మానసికంగా దెబ్బతింటారు. కాబట్టి రాజకీయంగా విమర్శించండి, మేము వాటిని తిప్పికొట్టడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము సిద్ధంగా ఉన్నాం. వైసీపీ కార్యకర్తలకు చెప్తా ఉన్నా, మీరు రాజకీయంగా విమర్శించండి, మేము వాటికి చెప్తాం సమాధానం. అంతేగాని మార్పుడు ఫోటోలు చూయించేసి అనని మాటలు అన్నట్లుగా చూయించితే పోసాని కృష్ణమురళి అంతటి వాడికే తప్పలా. ఆ తర్వాత మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ సోకాళ్ళు అందగాడు అంబటి రాంబాబు కానీ ఇలా వచ్చేసి షో చేయటం తప్పితే వెరీ స్ట్రాంగ్ అంట లీగల్ టీం. బొక్క స్ట్రాంగ్ మీది. చూడాలి ఇక స్ట్రాంగ్ అంటే మీరు చెప్పాలి ఇక స్ట్రాంగ్ అని. ఏదైతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఉన్నాడో అంతవరకు, ఆయన ఉన్నంత వరకు మీ లీగల్ టీమును నమ్ముకుని మీ కార్యకర్తలు ఎవరైనా ఏమైనా మాట్లాడితే మాత్రం ఇక మీ ఇష్టం. తర్వాత ఏం జరిగిద్దో మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా. ముఖ్యంగా గుంటూరులో ఉన్న లీగల్ టీం, తాడేపల్లిలో ఉన్న లీగల్ టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎవరిని ఎప్పుడు అర్ధరాత్రి ఎత్తుకుపోయినా తక్షణమే ఫోన్ చేయండి, ఇమిడియట్ గా లీగల్ టీం వచ్చేస్తుంది. ఏ నెంబర్కి? 6093420420 చేయమంటావా? ఫోను తక్షణమే ఫోన్ చేయాలా? 6093420420 చేస్తారు. ఇమీడియట్గా వచ్చేస్తావు నువ్వు. ఎందుకురా కార్యకర్తలను అలా రెచ్చగొడతారు? అమాయకులు పాపం. మీరేదో పుల్లు సింహాలు అనుకుని మిమ్మల్ని ఆకాశానికి ఎత్తుతా ఉన్నారు. అవతల పార్టీ నాయకుల్ని అమ్మనా బూతులు తిడతా ఉన్నారు, మార్పులు చేస్తూ ఉన్నారు, దొరికిపోతా ఉన్నారు. మళ్ళీ చెప్తా ఉన్నాం, రాజకీయంగా ఒక విధానపరంగా విమర్శించండి, తిప్పి కొడతాం.
మాకు సత్తా ఉంది, దాని మీద మాట్లాడుకుందాం, డిబేట్ చేసుకుందాం, అంతేగాని మార్ఫింగులు చేయొద్దు, ఇలాంటి వాళ్ళని నమ్ముకుని బూతులు తిట్టొద్దు, మార్ఫింగులు చేయొద్దు, అనని మాటలు అన్నట్లుగా చెప్పొద్దు, ఇబ్బంది పడతారు. ఆ తర్వాత పొన్నవోలు సుధాకర్ రెడ్డి వస్తాడు. మామూలుగా అయితే స్టేషన్ బెయిల్లో వచ్చే కేసుల్లో కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి వస్తే గట్టిగా ఉరిశిక్ష పడేదాకా వెళ్తూ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించుకొని మరి ఇతను రెచ్చగొట్టే వ్యాఖ్యలకి మీరు ట్రాప్ అవ్వకూడదని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. వైసీపీ కార్యకర్తలు కూడా మీ మంచి కోసం చెప్తా ఉన్నా. పోలీసులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంతా డబ్బులు ఉన్నారయ్యా. మా న్యాయవాదులు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది ఊళ్ళో, కానీ ఆ ఊళ్ళో మా న్యాయవాదులు మాత్రం 100 మంది ఉంటారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. కాబట్టి ఒక లీగల్ వ్యవస్థ మాకున్నది. జగన్మోహన్ రెడ్డి గారి కోసం తప్పించేటటువంటి న్యాయవాదులు ఉన్నారు. అన్యాయం జరిగినా, ఎక్కడ అక్రమం జరిగినా ఇమీడియట్ గా వచ్చేస్తాం, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఈ న్యాయవాదులు ఒకసారి గమనించాలి. న్యాయవాదులు జగన్మోహన్ రెడ్డి గారి కోసం తప్పించే న్యాయవాదులందరూ కూడా మీ వృత్తికి న్యాయం చేయండి. ఈ మార్పుడు ఫోటోలు వేయొద్దు, ఈ బూతులు మాట్లాడొద్దని చెప్పేసి మీ కార్యకర్తలందరికీ కూడా చెప్పండి. అంతేగాని మీరు చేయండి, మా న్యాయవాదులు ఉన్నారు చూసుకుంటారని చెప్పేటటువంటి ఇతని మాటలను నమ్ముకుని మీరు ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి కార్యకర్తలకు మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా. ఇవాళ పోసాని కృష్ణమూర్తి గారిని 26వ తారీఖున అరెస్ట్ చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా లీగల్ టీం వెంటబడుతూ వచ్చింది. 18 కేసులు పెడితే దానిలో 6 కేసుల్లో మీ లీగల్ టీం కనుక వెంటబడతా రాకపోతే 2-3 రోజుల్లోనే బయటకు వచ్చేవాడు. మీ లీగల్ టీం హెడెడ్ బై పొన్నవోలు సుధాకర్ రెడ్డి వెంటబడతా రాబట్టే 24 రోజులు ఉన్నాడు, లేదంటే తొందరగానే బయటకు వచ్చేసి ఉండేవాడు. అదొకసారి పోసాని కృష్ణమురళి గారు కనుక ఈ వీడియో చూస్తే ఆయన కూడా అర్థం చేసుకోవాలి. అలాగే మిగిలిన వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా ఈ లీగల్ టీం హెడెడ్ బై పొన్నవోలు సుధాకర్ రెడ్డి కనుక వెంటబడతా ఉంటే 2-3 రోజుల్లో కావాల్సినటువంటి బెయిలు 24 రోజులు వస్తుందని చెప్పేసి మన అంబటి రాంబాబు గారు చెబుతున్నట్లుగా మీరు కూడా అర్థం చేసుకోవాలని మనమే. తీసుకుంది మిగతా కేసుల్లో నోటీస్ ఇచ్చి పంపాల్సిందిగా హైకోర్టు దాకా వెళ్ళి చేశాం. ఇప్పుడు బెయిల్ రావాలి. 1 రోజు క్రితం వీళ్ళు 2 సీడీలు మనకి వెనకాల ఇతని ఫీలింగ్ ఒకసారి అబ్జర్వ్ చేశారా? ఇతను ఎవరో కానీ అంజిరెడ్డా, ఇతని ఫీలింగ్ ఏంటంటే వాడు అట్లాగే మాట్లాడుతున్నా, నువ్వేం పట్టించుకోవద్దని ఇతనితో చెప్తున్నట్టు. మళ్ళీ ఒక్కసారి చూద్దాం ఇతని ఫీలింగ్ ఒకసారి గమనించండి. వాడు అట్లాగే మాట్లాడతాడు, నువ్వేం పట్టించుకోవద్దు అన్నట్లు ఇతనికి చెప్తా ఉన్నాడు. దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తారేమో, దుర్మార్గమైనటువంటి నిర్బంధాలు చేస్తారేమో అని కొద్ది నుంచి ఎదురు చూస్తున్నాం. 5 చోటికి 4:30కో 5కి వదిలేరు, పాపం వెళ్ళిపోయాడు. కూడా ఎక్కడ తీసుకెళ్ళిపోతారేమో ఈ పోలీసు వారు అనేటువంటి భావన, భయం కలిగింది. నేను ముఖ్యంగా మనం చేస్తున్నా, పోలీసు వ్యవస్థ గుర్తుపెట్టుకోండి, మీరు ఇష్టం వచ్చినట్టుగా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే న్యాయస్థానాలకు సమాధానం చెప్పుకోవాలి. మీకు డిఐజీ చెప్పినా, ఐజీ చెప్పినా, లేకపోతే డీజీపీ చెప్పినా సరే వాళ్ళు సమాధానాలు చెప్పుకుంటారు, కానీ నువ్వు కార్యకర్తలను రెచ్చగొట్టొద్దు. నీ పార్టీ కోసం బలైపోయేటటువంటి కార్యకర్తల పాపం ఆర్థికంగా, మానసికంగా వాళ్ళు నీ మాటలు విని ఫోటోలు మార్పులు చేసినా, లాయర్లు ఎన్ఆర్లు వెనకాలని ఫోటోలు మార్పులు చేసినా, బూతులు మాట్లాడినా, ఏం చేసినా కానీ లోపలేసి ఎముకల్లో సున్నం రాలేదాకా పనులు చేయిస్తారు. కాబట్టి నువ్వు కార్యకర్తలను రెచ్చగొట్టొద్దు. సరే పోలీసులు వాళ్ళ తీరుని బట్టి వాళ్ళు వెళ్తారు, వాళ్ళకు ఉన్నటువంటి కండిషన్స్ బట్టి వాళ్ళు వెళ్తారు, కానీ నీ మాటలు పట్టేసి నీ కార్యకర్తలు ఎవరైనా రెచ్చిపోయి ఫోటోలు మార్పులు చేసినా, లేదంటే బూతులు మాట్లాడినా వాళ్ళని అనవసరంగా నువ్వు అరెస్ట్ చేయించినోడు అవుతావు. కాబట్టి ఇట్లాంటి పనులే చేయొద్దని చెప్పేసి నీకు కూడా హెచ్చరిస్తా ఉన్నా. వాళ్ళు చెప్పినట్టుగా మీరు కోర్టులో చెప్పలేరు. పోలీసులకి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా, మీరు చట్ట పరిధిలో పని చేయవలసిందే. చట్టం దాటి బయటకు వేశారా మీకు శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి, వాటిని అప్రోచ్ అయ్యేటటువంటి సాహసం మాకుంది. సాహసం ఎందుకు నాన్న? న్యాయస్థానాలకు వెళ్ళడానికి సాహసం ఎందుకురా బాబు? సాహసం దేనికి? న్యాయస్థానానికి వెళ్ళాలంటే కేసులో పట్టుండాలి, కేసు వేసేటటువంటి లాయర్ ఉండాలి. సాహసం కావాలి న్యాయస్థానానికి వెళ్ళడానికి. సో ఇది ఈ సోకాళ్ళ అంబటి రాంబాబు వర్షనం. దయచేసి కార్యకర్తలు ఎవరు కూడా, వైసీపీ కార్యకర్తలు ఎవరు కూడా అంబటి రాంబాబు చేస్తున్నటువంటి ఇట్లాంటి రెచ్చగొట్టే కామెంట్స్కి పడిపోయి మా లీగల్ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది అని చెప్పేసి మురిసిపోయి మీరు ఎక్కడా కూడా పద్ధతి తప్పొద్దు. ఎక్కడా ఫోటోలు మార్పు చేయొద్దు, బూతులు మాట్లాడొద్దు. మాట్లాడితే మాత్రం ఈ అంబటి రాంబాబు కాదు కదా, జగన్మోహన్ రెడ్డి వచ్చినా కానీ న్యాయం వదలదు అని చెప్పేసి మరొకసారి వైసీపీ కార్యకర్తలకి మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే మీవి చిన్న బతుకులు, మీరు ఫైనాన్షియల్గా అండ్ ఆల్సో ఫిజికల్గా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళ మాటలు నమ్మి ఇతనికేంటి 100 కోట్లు 1000 కోట్లు సంపాదించాడు, ఇతనికి ఏం పర్వాలా, ఇతను జైల్లో ఉన్నా నడిచిద్ది, సిగ్గేటు లేదు కాబట్టి జైల్లో అయినా ఉంటాడు. కానీ మీరు అలా కాదు, మీ కుటుంబానికి ముఖ్యం. రాజకీయంగా మీరు విమర్శించండి, ఏమన్నా ఉంటే మేము సమాధానం చెబుతాం. అంతేగాని పోసాని కృష్ణమురళికి చూపించినట్లుగా మార్పుడు ఫోటోలు ఎలా చూపించినా,
ఆనని మాటలు అన్నట్లుగా చెప్పినా, లేదంటే బోరుగడ్డ అనిల్ గారిలాగా బూతులు తిట్టినా, వర్ర రవీంద్రారెడ్డి గారిలాగా బూతు పోస్టులు వేసినా కానీ మక్కెలు ఇరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నా. మీ నాయకుడికి మీ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి అలాంటిది. మీ నాయకుడు ఈ సోకాళ్ళు అంబటి రాంబాబు మిమ్మల్ని ఏమైనా చేయండి, మనకు లాయర్లు ఉన్నారు, మనం చించుదాం పొడుద్దాం అంటా ఉన్నాడు. అలా కాదు, దయచేసి ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయొద్దని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ.